ఎవడ్రక్కడ? నడిపించు నానావా నడి సంద్రమున దేవా. రేయ్ 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 రేయ్, అమ్మాయి కనిపించిందా? ఇల్లెక్కడో తెలిసిందా? చెప్పురా చెప్పు. పూలున్న మొక్కకి ముళ్ళుంటాయని, ఆకుల్లేని చెట్టుకి పళ్ళుంటాయంటే ఏంటో అనుకున్నాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాడుతున్నావు? అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్పురా. ఓ తొత్తరపడిపోక, వాళ్ళది చాలా డేంజరస్ ఫ్యామిలీ. నాకు చొక్కా మాత్రమే చిరిగింది, నీకు పక్క పంబర్ ఏగిపోద్ది. సోదాప్రా, అమ్మాయిని కలగలుగుతామా లేదా అది చెప్పు. ఒరే నా మాటనరా. అదంతా కాదురా, నేను అడిగిన చెప్పు. అమ్మాయిని కలవడం అవుతుందా లేదా? వాళ్ళు చాలా డేంజరస్ ఫ్యామిలీ రా, అర్థమవుతుందా? అడిగిన చెప్పరా. ఏం చెప్పాలి? అమ్మాయిని కలవడం అవుతుందా లేదా? ఇంటి దగ్గర అయితే కష్టం రా. సరే అయితే రేపు గుడిలో కలుస్తా. రే, ఆ అమ్మాయి రేపు గుడికి వస్తుందని నీకెలా తెలుసురా? ఫ్రైడే అని అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాను. రే, ఈ గెటప్ ఉంచాలా? రేపు కూడా ఇదే కంటిన్యూ చేయాలా? ఇటు చెప్పడు చావడు. ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా బండనయాలా? నేను ఇక్కడ లోకల్ ముస్టోడిని. అయితే ఇక్కడ నేను మాత్రం అడుక్కోవాలా? నువ్వు లోకల్ ముస్టోడురా, నేను పాన్ ఇండియా ముస్టోడిని. అంటే నువ్వు ఏడ మాత్రం అడుక్కుంటావు, నేను ఇండియాలో ఏడైనా అడుక్కుంటాను. ధర్మం చేయండి బాబయ్య. ముందు నాకు చేసాడు బాబయ్య. ఎవడు లేడేటి? ఈడేటి? ఎక్కడికి పోతారో పాన్ ఇండియా ముస్టోడా? నువ్వు గాని నాకు దొరకాల నిన్ను పాన్ నవ్వులినట్టు నవ్వులేస్తాను రా నిన్ను. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం బాబు, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. రేయ్ హారికారా, నువ్వు ఆ పని మీద ఉండు, నాకు ఇక్కడ చిన్న పని ఉంది. సరేరా. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు. గాని నువ్వు ముష్టోడిగా అన్నలయ్యి ఉంటది. చాలా రోజులైంది బాబయ్య. ఆదాయం ఎంత ఉంటదో? ఆదాయంలే బాబయ్య, ఏదో రేట్లు పెరిగిపోయినాయి కదా. గుళ్ళో ఏ ఏ ప్రసాదాలు పెడతారో? సోమవారం నాడు పులిహోర బాబయ్య, మంగళవారం నాడు చక్కెర పొంగలండి. హారిక, హాయ్ అండి, నేను పవన్ని. ఓ, నా పేరు మీకు తెలియదు కదా, నా పేరు పవన్ అండి. మీరెవరండి? అదే అండి, ఇంటర్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కాలేజ్కి వచ్చారు, గుర్తుపట్టారా? అదే అండి, మీ లెఫ్ట్ సైడ్ లో సెకండ్ రోలో కూర్చుంది నేనే అండి. గుర్తుపట్టలేదా? లేదండి. మీరు నన్ను చూడలేదా? సారీ అండి, చూడలేదు. అదేనండి, 4th డే ఎగ్జామ్ రోజు మేడం గారు
పేపర్స్ ఇటువైపు నుంచి తీసుకోమంటే నా మీద కోపడ్డారు, అది నేనే అండి. ఓకే. మీరు నన్ను గుర్తుపట్టలేదా? లేదు, నేను పెద్దగా గమనించలేదు. మీది ఈ ఊరేనా అండి? కాదండి, మాది వేరే ఊరు. ఈ ఊరు ఏమైనా పని మీద వచ్చారండి? చాలా పెద్ద పని మీద వచ్చానండి. ఏం పని అండి? ఐ లవ్ యూ. శనివారం అయితే దద్దోజనం బాబయ్య. ఆహా. అయితే ఫుడ్కు లోటు లేదన్నమాట. అవును బాబయ్య, అవును గాని ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదురా, ఒక కార్పొరేట్ కంపెనీ ఓపెన్ చేసి మీలాంటి 100 మంది ముష్టోల్ని అపాయింట్ చేసి ఆ డబ్బులన్నీ షేర్ మార్కెట్ లో పెడదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటదంటో? చాలా బాగుంటది బాబయ్యోయ్. మా వాడు పని అయిపోయినట్టుంది, ఉండి మళ్ళీ వస్తాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబయ్య. నేనురా తానిండే ముష్టోన్ని. ఆ? ఏం జరిగిందిరా? రేయ్, ఆ అమ్మాయికి అసలు ఎవరో తెలియదురా, నన్ను గుర్తే పట్టలేదురా. రే, ఆ అమ్మాయి నిన్ను ఎందుకు గుర్తెట్టుకుంటదిరా? యాక్చువల్లీ అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు గుర్తెట్టుకుంటారో తెలుసా? ఏ పానీపూరి బండి ఉన్నో, ఫ్యాన్సీ స్టోర్ లో పనిచేసిన ఉన్నో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగుల్లో ఇలాంటివి గుర్తెట్టుకుంటారా? నిన్నెందుకు గుర్తెట్టుకుంటదిరా? అనవసరంగా టైం బొక్క, మన ఊరెళ్ళిపోదాం పద. ఈ జంబ్లింగ్ సిస్టమ్ ఎవరికని పెట్టాడో గాని ఆడికి మాత్రం గుడ్లు ఆడ తీసి కొట్టాలరా. ఆడి వల్ల నా గుడ్లు ఊడిపోతున్నాయి ఇక్కడ. రే, నీ చొక్క ఏం ఉతకాలా? అయినా నీ చొక్కకేమైందిలే, చిరిగింది నా చొక్క, ముష్టొండైంది నేను. ఇదే లాస్ట్, మేటర్ తేలిపోవాలి, ఊరెళ్ళిపోవాలి. హాయ్. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నా గురించి ఏం ఆలోచించావు? నీ గురించి నేనేం ఆలోచించాలి? అదే గుడి దగ్గర చెప్పాను కదా, దాని గురించి ఏం సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పడానికి ఏం లేదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు లేదు, నువ్వు సమాధానం చెప్పేవారికి ఇక్కడి నుంచి కాదు కదా, ఈ ఊరి నుంచే వెళ్ళను. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. హారిక, అమ్మా, పిన్నికి స్వీట్స్ పట్టుకెళ్ళివే. ఇవాళ కాదమ్మా, రేపు వెళ్తాను. పాడైపోతాయి, పట్టుకెళ్ళివ్వు. హాయ్ హారిక. చూడు, మా ఫ్యామిలీ గురించి నీకు తెలీదు, నీ మంచికే చెప్తున్నాను. అనవసరంగా నీ ప్రాణాల మీద తెచ్చుకోకు. నా మాట విని మీ ఊరెళ్ళిపో. అదేంటి హారిక వెళ్ళిపోమంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, అయినా నన్ను లవ్ చేయడానికి ఏం ప్రాబ్లం నీకు? అంటే నువ్వు లవ్ చేస్తే నేను లవ్ చేయాలా? పిచ్చా నీకు? పిచ్చి కాదు హారిక, ప్రేమ. ఎవడైనా చూస్తే సెక్కేస్తాడేమో. ఈ వయసులో అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు? ప్రేమ గురించి నాకేం తెలుసా? ప్రేమలో ఉన్న రకాల గురించి కూడా నాకు తెలుసు. చూడ హారిక, అమ్మ ప్రేమలో లాలింపు ఉంటది, అమ్మాయి ప్రేమలో కవ్వింపు ఉంటది, అబ్బాయి ప్రేమలో తెగింపు ఉంటది, ముగింపు ఘోరంగా ఉంటది. చూడు, నా మాట విను. ఈ వయసులో లవ్ మీద క్లారిటీ ఉండదు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, దాన్ని నాశనం చేసుకోకు. దయచేసి వెళ్ళిపో. క్లారిటీ లేదా? నాకున్నంత క్లారిటీ మా బ్యాచ్ లో ఎవ్వడికి లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. చూడ హారిక, నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. నాకు వయసు వచ్చాక మా అమ్మని అడిగాను,
అమ్మా నువ్వు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోలేదని. అప్పుడు మా అమ్మ ఏమందో తెలుసా, నాన్న మీ నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అతనే నా సర్వస్వం, అతడి స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేనన్నారు. ఈ జన్మకి అతనే అన్ని. మొదటిసారి నేను నిన్ను చూసినప్పుడు సేమ్ నాకు అదే ఫీలింగ్ అనిపించింది, ఈ జన్మకి నువ్వే అని. అందుకే ఇంత దూరం వచ్చాను. నేను నిన్ను వదులుకోలేను హారిక. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హారిక, లవ్ చేయి హారిక. ఊరికొచ్చి 4 రోజులైంది, తిండి తిప్పలు లేవు, ఊరు వాళ్ళందరూ దొంగలు అనుకుంటున్నారు. అటు చూడు మా ఫ్రెండ్. నా కోసం ముష్టికిట వేసుకుని ఊరంతా ముష్టలా తిరుగుతున్నాడు. ఇవి తిను, నన్ను తినకు. ఈ ఊళ్ళో కొట్టేవాళ్ళు అనుకున్నాను, పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మహాతల్లి